ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అవుట్సోర్సింగ్ సిబ్బంది తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను పోలీస్ ఎస్కాట్ మధ్య అధికారులు నడిపిస్తున్నారు. వారిని అడ్డుకోకుండా తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ జేఏసీ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న డిపో మేనేజర్ అర్పితతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి ఆర్టీసీ సమ్మె ఉధృతం చేస్తూ కార్మికులు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బస్సులను నడుపుతూ ప్రస్తుతం ప్రజా రవాణా వ్యవస్థను కుంటుపడకుండా చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వరంగల్ 1-2 డిపోల వద్ద కూడా అటు ఎలక్ట్రిక్ బస్సులను, హైర్ బస్సులను కూడా నడిపిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు 1 డిపోకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు పహారా మధ్య డిపోల వద్ద పోలీసుల పహారా కొనసాగిస్తూ బస్సులను సర్వీసులను నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతుంది ఈ రోజున, అసలు పూర్తిగా బస్సులు నడిపే ప్రయత్నాల్లో అధికారుల పరిస్థితి డిఎం అన్నారు. మేడం, సో ప్రస్తుతం చూడొచ్చు ఆ పోలీసుల పహారాతోనే పూర్తిగా కార్మికులను కూడా ఎవరిని బస్టాండ్లోకి అనుమతించట్లేదు. పూర్తిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఈ రోజు నుంచి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కండక్టర్లుగా నియమించుకుంటున్నారు. హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి డ్రైవర్లుగా, అవుట్సోర్సింగ్ డ్రైవర్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటూ ప్రస్తుతం బాధ్యతలు అప్పగిస్తూ హైర్ బస్సులు, అదేవిధంగా కొన్ని ఆర్టీసీ బస్సులను కూడా ప్రస్తుతం నడుపుతున్నారు. దీంతో సమ్మె ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంత మేరకే కనిపిస్తోంది. నిన్న దాదాపుగా డిపో నుంచి 38 పైగా బస్సులు నడిపారు. దాదాపుగా 200 పైగా సర్వీసులు నడిచాయి. మొత్తానికి హనుమకొండ చాలా కీలకమైనటువంటి సెంటర్ కావడంతో హైదరాబాద్కు, అదేవిధంగా ఇతర జిల్లా కేంద్రాలకు పూర్తిగా ఈ బస్ సర్వీసులు నడిపే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీంతో కొంత సమ్మె ప్రభావం అయితే మనకు వరంగల్లో కనిపించని పరిస్థితి. సో ఇప్పటికే పోలీసుల మాత్రము పూర్తిగా కార్మికులు ఎవరైనా బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేసినా అరెస్టులు చేస్తాం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిగా పోలీస్ ఫోర్స్ అంతా కూడా బస్సు డిపోల్లోనే మోహరించి ప్రస్తుతము ఆర్టీసీ సర్వీసులు నడిచే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీంతో ఆ బస్సులు నడుస్తుండడంతో కూడా ప్రయాణికులు బస్టాండ్లకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక బస్సులకు సంబంధించి మేడం ఏంటి అసలు ఈ రోజున ఎన్ని బస్సులు నడుస్తూ ఉన్నాయి? సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రయాణికులందరూ? అన్ని రూట్లలో హైర్ బస్సులు అయితే యాజ్ పర్ షెడ్యూలే తిప్పుతున్నామండి. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. ఏజెన్సీల సహాయంతో మేము ఏదైతే పొరుగు సేవల డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ సేవలు కూడా వినియోగించుకొని ఉప్పల్ ఎక్స్ రోడ్కి, నిజామాబాద్కి, కరీంనగర్, ములుగు, ఏటూరు నాగారం సెక్టార్లలో బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నాము. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నాము. ఎస్పెషల్లీ మహాలక్ష్మి ట్రాఫికే ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా మహాలక్ష్మి బస్సులే తీస్తున్నాము. ఈరోజు కూడా స్కూల్ అయిపోయి హాలిడేస్ వస్తున్న తరుణంలో ఈరోజు ఇంకా నిన్నటి కంటే ఎక్కువ బస్సులు తిప్పాలనే ఉద్దేశంతో 70 బస్సులు అయితే ప్లాన్ చేయడం జరిగింది. డ్రైవర్లు వస్తున్నారు, బస్సులు అయితే తీస్తున్నాం. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది అయితే కలగట్లేదు. పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎస్కాటింగ్ కూడా చేస్తున్నారు. డిపోలో కూడా అవైలబుల్ ఉన్నారు. ప్రస్తుతం టెంపరీ డ్రైవర్లను, కండక్టర్లను తీసుకుంటారు కదా, సో వాళ్ళందరూ వస్తే అన్ని సర్వీసులు నడిపే ప్రయత్నం చేస్తారా? వాళ్ళందరూ డ్యూటీలో జాయిన్ అవుతే ఖచ్చితంగా అన్ని సర్వీసులు తిప్పడానికైతే చేస్తాము. కండక్టర్ రిక్రూట్మెంట్ అయితే జరిగింది. డ్రైవర్లను కూడా ఎంబీఐ గారి సహకారంతో డ్రైవర్లను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాము. ఈరోజు వారి సేవలు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. డ్రైవర్లకి కొంత డ్రైవింగ్ పూర్తిగా బస్సుల మీద అవగాహన లేకపోవడం కానీ కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ కలిగిస్తారా ప్రైవేట్ వచ్చేటువంటి డ్రైవర్లకి? ఎంబీఐ గారు అయితే సపోర్ట్ చేస్తున్నారండి. మా ఎంబీఐ గారు శోభన్ గారు వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇక్కడ రెడ్డి సార్ కూడా, ఎంబీఐ హనుమకొండ రెడ్డి సార్ కూడా వాళ్ళు డ్రైవర్లను తీసుకొని వస్తామన్నారు. టెస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ లైసెన్స్ హోల్డర్లనే తీసుకోవడం జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి వరంగల్ డిపోలకు సంబంధించినటువంటి హైర్ బస్సులను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే కండక్టర్లను, తాత్కాలిక కండక్టర్ నియామకం పూర్తయింది. డ్రైవర్లను కూడా నియమించుకుంటూ పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకైతే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా పోలీస్ పహారా మధ్య పోలీస్ ఎస్కాట్తో ప్రస్తుతం బస్సులు అయితే నడుస్తున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లోనూ ఇదే విధంగా సమ్మె పరిస్థితి అయితే కనిపించలేదు. దాదాపుగా 1000కి పైగా ఉన్న బస్సుల్లో ఇప్పటివరకే 300 పైగా బస్సులు రోడ్లపై నడుస్తున్నాయి. ఇక దాదాపు 50 నుంచి 60% బస్సులను నడిపేందుకు ఈ రోజున ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పోలీసుల పహారా మధ్య కొంత వచ్చేటువంటి కార్మికులను ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తూ యథావిధిగానైతే బస్సులు నడిపే ప్రయత్నాలు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.